ఏరువాక పౌర్ణిమ అంటే ఏంటి? ఆ రోజు మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనకు ప్రకృతి సిద్ధమైన ఆరోగ్యం అనే సంపద లభిస్తుంది? ఏరువాక సాగరో రన్నో చిన్నన్న. ఈ ఏరువాక పౌర్ణిమ వ్యవసాయదారులకు మాత్రమే సంబంధించిన పండుగ విశేషమా, లేక మనందరము పాటించవలసిన వ్రత విశేషమా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఖగోళ విజ్ఞానం అందిస్తుంది. సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకునము అనే 5 విభాగాలతో కూడుకుని ఉన్నటువంటి వైజ్ఞానిక అంశమైన జ్యోతిర్వేదంలో ఏరువాక పౌర్ణిమ చాలా చాలా విశేషమైనటువంటి పర్వదినం, ఒక పండుగ. జనావళికి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందించేటటువంటి గొప్ప పండుగ. నేటి కాలంలో వ్యవసాయదారులకు మాత్రమే పరిమితమైనదిగా మారిపోవడం కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశం. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమను నేటి కాలంలో మనమంతా ఏరువాక పున్నమ అని పిలుస్తున్నాం. ఏరువాక సాగరో రన్నో చిన్నన్న ఇలాంటి సినిమా పాటలతో 50-60 దశకాలలో ఈ పండుగ విశేషం బహుళంగా ప్రాచుర్యంలో ఉండేది. ఈ రోజున వ్యవసాయదారులు నాగలి, పశువులు, అలాగే తాళ్ళు, వాటినే మూకు అంటారు. కపిల లేక ఆ బావిలో ఉండేటటువంటి నీరు సేకరించే నిమిత్తమై పెద్ద పెద్ద బాణలు వీటిని చేతబుచ్చుకొని, ఇతర వ్యవసాయ పరికరాలను చేతబుచ్చుకొని వ్యవసాయ క్షేత్రాల వైపు ప్రయాణం ఆరంభించేటటువంటి వారు. వ్యవసాయానికి శ్రీకారం చుట్టేటటువంటి పండుగ ఏరువాక పౌర్ణిమ. జ్యేష్ఠ పౌర్ణిమ నాడు దుక్కి దున్నడం ఆరంభించి ఆషాఢ పంచమితో పూర్తి అయినట్లయితే ఈ 20 రోజుల కాలంలో భూమిని నిలువులుగా, అడ్డాలుగా, చాళ్లుగా పలు విధాలలో దుక్కి దున్ని సాగు చేసే నిమిత్తమై సేద్యం కోసం సిద్ధపరచగా ఆషాఢ శుద్ధ పంచమి నాటికి వర్షాలు విరివిగా కురియడం ఆరంభమవుతుంది. ఆషాఢ శుద్ధ పంచమ్యాం వచ్చనే అధిగౌతమి అథవా తప్పిదారేణ ద్వాదశ్యాం అది తప్పదు. శ్లోక పద్ధతిలో, ధోరణిలో వ్యంగ్యాత్మకంగా తెలుగు పదాలతో ఒక పద్యం, పాట, శ్లోకం వంటి చమత్కార భరితమైనటువంటి సంభాషణ రూపం ఉభయ గోదావరి జిల్లాలలో బహుళ ప్రసిద్ధం. ఆషాఢ శుద్ధ పంచమి నాటికి వర్షాలు విరివిగా కురవడం ఆరంభిస్తాయి. నిజానికి ఈ పండుగ ఎలాంటిది అంటే, హలచక్రం అనే ఒక చక్రం ప్రత్యేకంగా జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది. సూర్యగ్రహం ఏ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటుందో ఆ నక్షత్రానికి పూర్వం ఉన్నటువంటి నక్షత్రం. సాధారణంగా జ్యేష్ఠ పౌర్ణిమ నాటికి సూర్యగ్రహ సంచారం రోహిణి నక్షత్రంలోనే ఉంటుంది. అంతకు ముందుగా ఉండే నక్షత్రం కృత్తిక నక్షత్రం. అగ్నిర్నఃపాత కృత్తికా, భూమిని విశేషంగా మండించేటటువంటి స్వరూపం గల అగ్నిస్వరూపమైన నక్షత్రం ఇది. ఈశాన్యం మొదలుగా ఉత్తరం వరకు వివిధ సంఖ్యాకాలమానాలను అనుసరించి ఈ 27 నక్షత్రాలను ఒక జాబితాగా సిద్ధం చేసుకోవాలి. ఈశాన్యం తూర్పు, ఆగ్నేయం, దక్షిణం నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం. ఈశాన్యంతో ఆరంభం చేసి 3, 3, 3, 5, 3, 2, 3, 2, 2 ఈ విధంగా 20 నక్షత్రాల వరుసలను ఆయా దిక్కుల వైపు బిందు రూపంలో లిఖించుకొని వ్యవసాయదారు తనకు సంబంధించిన బిందువుతో కూడుకున్న నక్షత్రం సుముహూర్తం సిద్ధం చేసుకొని ఆ ముహూర్తం స్థిర లగ్నం అయి ఉండాలి. ఆ సమయంలో వ్యవసాయ క్షేత్రంలో కాలు మోపి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టినట్లయితే పాడి పంటలతో పరమాద్భుతంగా సస్యలక్ష్మి, ధాన్యలక్ష్మి మనలను అనుగ్రహిస్తాయి అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఈ విజ్ఞానానికే హలచక్రము అని పేరు. నేటి కాలానికి ఈ హలచక్రం ఇత్యాది అన్ని విశేషాలు పక్కన పెట్టి
చక్కగా ఏరువాక పౌర్ణిమ అన్న పేరిట వ్యవసాయదారుల పండుగగా మనమంతా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనమంతా వ్యావసాయిక రంగాలకు చెందిన వారం అయినా కాకపోయినా గోమాతకు పచ్చిక ఆహారంగా అందిస్తే మన ఇంటిలో ఏనాటికి ధాన్య లోపం ఉండదు. అలాగే సమస్త జీవరాశికి మేలు కలిగించే విధంగా మన వ్యవహారాలు ఈ రోజున ఉండాలి. వ్యవసాయదారులు తమ కోసం, తమ స్వార్థం కోసం ఆహార ధాన్యాలను పండించరు, లోకం కోసమే పండిస్తారు. అలాంటి వ్యవసాయదారుల ఉనికిని మనమంతా కోరుకుందాం, పశువులను కాపాడుకుందాం, ప్రపంచ మానవాళికి గొప్ప విజ్ఞానాన్ని, జ్యోతిర్విజ్ఞానాన్ని అందిద్దాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. ఇది ఏరువాక పున్నమ. మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.